జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. ఇందాల స్టేజ్ మీద మీరు అన్నారు, అదే ఫారిన్కి అయితే 40-50 మంది క్రూ సరిపోతారు, అదే ఇక్కడ లోకల్ అయితే 120 మెంబర్స్ దాకా తెస్తున్నారు, అంటే మిగిలిన వాళ్ళు టెక్నీషియన్లు కాదు అక్కడికైతే అని కూడా ఉన్నారు. అంటే యూనియన్ మీ ప్రొడ్యూసర్ల మీద రుద్దుతుందంటారా టెక్నీషియన్స్ని? అదేనండి, ఎందుకంటే ఇప్పుడు ఒక విదేశాలకు వెళ్ళినప్పుడు అంతమంది తక్కువ మందితో పనిచేయగలుగుతున్నాం, స్థానికంగా ఎంతమంది ఎక్కువ మంది ఎందుకు పనిచేయాల్సి వస్తుంది. పైగా ఒక వర్కర్స్ యూనియన్ నుంచి ఒక రిస్ట్రిక్షన్, ఒక ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఎంతమంది ఉండాలి, కెమెరా డిపార్ట్మెంట్కి ఎంతమంది ఉండాలి అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్కి ఏం మిగులుతుంది అని ఎవరో అట్లా. నేను హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతల గురించి కూడా మాట్లాడాల్సిన తరుణం అనేది ఇదనేదే మా అందరి మీద ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం. ఓకే అన్న, బేబీ సినిమా తీసి 2 years అయింది ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి, బట్ డైరెక్ట్ తెలుగు ఫిలిం ఎందుకు అంత ప్రమోషనల్ వైజ్ కానీ ఇంకా మీరు ఇంకా రిలీజ్ కూడా ఏది రాలేదని నేను ఈ వేజెస్ అన్నీ చూస్తుంటే అండి, ఈ బడ్జెట్స్ నాట్ ఓన్లీ వేజెస్, ఈ బడ్జెట్స్ చేస్తుంటే ఇప్పుడు సినిమా తీయగలమా, తీసి మనం నెగ్గగలమా అనే ప్రశ్న ఉత్పన్నమయ్యి సినిమా తీయాలంటే భయం వేస్తున్నాను, అందుకే సినిమా తీయలేకపోయాను. అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తున్నారు. 5 బయట వాళ్ళని తెచ్చుకున్నా సరే, వర్క్కి తెలితే సరే వీళ్ళు పరిగెత్తేస్తున్నారు వాళ్ళ యూనియన్ వాళ్ళు రాగానే అని. మళ్ళీ మీ షూట్లో ఒక 250 మెంబర్స్ దాకా ఫుడ్ పెడుతున్నారు, అండ్ దాంట్లో అట్లీస్ట్ యూనియన్కి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మిగిలిన నాన్ యూనియన్ ఇలా కూడా ఉన్నారు. దీన్ని బట్టి మీరు రీసెంట్గా ఫేస్ చేశారు ఇలాగా? అంతేనండి, ఇందులో ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు, ఈ పనికి ఎంతమంది కావాలి అనేది ఒక నిర్దిష్ట విధానం లేదండి. మేము యూనియన్లో ఉన్నాం కాబట్టి మీరు ఎంతమంది పెట్టుకోవాలి అనేది ఒక గట్టిగా అడగటం వల్ల ఎవరికి అగమ్య గోచరంగా ఉంది. సో మీ అందరి చేతులు ఎత్తి దండం పెట్టుతుంది ఒకటే, మీరందరూ పని చేయండి, ఈ రేటుకి పని చేయండి, లేదా మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటున్నాం. లేదు ఇంతమంది పని చేస్తాం, ఈ రేటుగా పని చేస్తాం అంటే మా బతుకు మమ్మల్ని బతకనివ్వడం అనేదే విజ్ఞాపన. అంటే ఇంతకుముందు ఆల్రెడీ వీళ్ళ మనీ కొంచెం వీళ్ళు రెమ్యూనరేషన్లు కానీ పెంచారు, బట్ ఆ రెమ్యూనరేషన్లు కూడా ఇవ్వట్లేదు అని చాలామంది అంటున్నారు కార్మికులు. ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు 2000 అయినా దాంట్లో తగ్గించేస్తున్నారు అని కూడా చెప్పారు. ఎప్పుడో పెంచినా సరే దీనివల్లే వీళ్ళు కార్మికులు చాలామంది బయట వాళ్ళని తీసుకుంటున్నారు. అందుకే మేము కూడా ధర్నా చేస్తున్నాం. మన షూటింగ్ టైంలో కూడా అనుపన్న దగ్గర కూడా చేశారు చాలామంది. అండ్ మొన్న రీసెంట్గా ఒక యూనియన్ మెంబర్ని కూడా కొట్టారు, ఒకరు షూట్కి ఒకరు వర్క్ ఉందని చెప్పి. అదే పని చేస్తున్న వాళ్ళు కొడుతున్నారు. 24,000 నుంచి 40,000 మంది వరకు ఉన్న యూనియన్లో, ఫెడరేషన్లో 1,000-2,000 మంది సమ్మెను సపోర్ట్ చేస్తూ ర్యాలీకి వచ్చారంటే మిగతా వాళ్ళకి ఇది ఇష్టం లేదనుకోవాలా, లేకపోతే వాళ్ళ కష్టం ఉందనుకోవాలా, లేకపోతే వాళ్ళ అభిష్టం వేరే అనుకోవాలా అనేది ఆలోచించాల్సిన తరుణం అండి. బట్ మీరు ఈ ఓటీటీ డీల్ కానీ థియేటర్కి జనాలను రప్పిస్తే మీకు 50% అయినా ఇస్తామని స్టేజ్ మీద చెప్పారు, బట్ అది వాళ్ళ చేతుల్లో ఉండదు కదా మ్యాక్సిమం. అంటే టెక్నీషియన్ వరకు వాళ్ళ వర్క్ చేసి వెళ్తారు, మీరంతా ఉండేది ప్రొడ్యూసర్ చేతిలో డైరెక్ట్ అండ్ కంటెంట్, మెయిన్ కంటెంట్ విషయంలో ఉండదు కదా. సో కంటెంట్ని నిర్ణయించుకునేటప్పుడు నా సినిమాకి ఎవరు పని చేయాలి, వాళ్ళకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనే నిర్ణయాధికారం కూడా నిర్మాతకు ఉండాలండి. ఇప్పుడు మీ బిజినెస్కి మేము నిర్ణయించలేము అన్నప్పుడు మీ రెమ్యునరేషన్ని నేను ఎందుకు నిర్ణయించలేకపోతున్నాను అనేది. ఇప్పుడు నా ఓటీటీ, నా థియేట్రికల్ వేరే వాళ్ళు నిర్ణయిస్తున్నప్పుడు నా బిజినెస్ని, నా బడ్జెట్ని నా చేతిలో ఉండాలి కదా. ఇప్పుడు నాకు 10 రూపాయలు అవుతుందండి ఒక సినిమాకి, దానికి 15 రూపాయలు మీరు చెప్పేది అవుతుందంటే 5 రూపాయలు ఎందుకు నష్టపోవాలి అంటున్నాను. ఈ నష్టాన్ని ఎవరు తీస్తారో అంటున్నాను. అంటే రీసెంట్గా మారుతి గారు, మీ ఫ్రెండ్ ప్రభాస్ గారి సినిమా రాజాసాబ్ షూటింగ్ జరుగుతుంది, బట్ టెక్నీషియన్ వరకు ఒకవేళ టెక్నీషియన్ దొరకకపోయినా హీరో కాల్ షీట్ దొరకదు, అది కూడా ప్రొడ్యూసర్కి ఒక నెత్తి మీద పడిపోద్ది, ఒక భారం అన్నట్టు కూడా అన్నారు. బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఈ పాయింట్లు ఎందుకు ముందు రేస్ చేయలేదు, బట్ ఇప్పుడు రేస్ చేస్తున్నారు, ముందు ఎందుకు దీన్ని తేలేదు? ఒక్కసారికి ఇప్పుడు 12 మంది కలిసి ప్రెస్ మీట్ పెట్టారు అని కూడా వస్తుంది. ఇందులో మీరు అన్నారు 10 వీడియోలు కార్మికులే కనిపిస్తున్నప్పుడు 2 వీడియోలు ప్రొడ్యూసర్లు కనిపిస్తున్నాయి, అందుకోసం మీరు ఇది ప్రెస్ మీట్ పెట్టారు. కోవిడ్ వచ్చాక వ్యాక్సిన్ వస్తుంది, కానీ వ్యాక్సిన్ వచ్చాక కోవిడ్ కాదు కదండి. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడే కదా అందరూ సంఘటితంగా ఇవ్వాల్సి ఉంది. సో సమస్య అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి ప్రొడ్యూసర్లు అందరూ సంఘటితంగా ఏకమయ్యాము. కాల్ షీట్ 6 to 6 కానీ 6కి ఎవరు రావట్లేదు అని కూడా చెప్పారు. బట్ మీరు అన్నారు ప్రొడ్యూసర్, నా బిజినెస్ నేను చూసుకుంటాను, నా మూవీ టీం ఎవరిని తీసుకోవాలి నేను అలా కాల్ షీట్ కూడా మీరే పెట్టచ్చు కదా కార్మికులకు కూడా. ఈ టైం అని ఒక టైం 6కి రావట్లేదు అన్నారు, మీరు క్వశ్చన్ చేసే రైట్ మీకు ఉండదు కదా 6కి రానప్పుడు యాజ్ ఏ ప్రొడ్యూసర్. పెట్టేవండి, దానికి ఎవరో ఒప్పుకోవట్లేదు. 9 to 9 కాల్ షీట్ కూడా కావాలని అడిగాం. అలాగే 6 to 6 పెట్టాం, అది ఒక గంట ఇదవుద్ది. ఒకరోజు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 1 గంట లేట్ అయినప్పుడు వాళ్ళు పనిచేసి వెళ్ళిపోతారు. అంతేగాని ఇప్పుడు ఈరోజు నాకు లేట్ అయింది,
నాకు దీనికి హాఫ్ కాల్ షీట్ ఎక్కువ అంటే ఇప్పుడు ఇచ్చే దాంట్లో 50% ఎక్కువ ఉండదని ఏ సబబు? ఇలాంటి ఇండస్ట్రీ యూనియన్ రూల్స్ ఉన్నప్పుడు నిర్మాత అనేవాడు ఎలా సినిమాలు తీయగలనేదే మా ప్రశ్న. అన్న రీసెంట్గా చూసుకుంటే చాలా చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా అదర్ స్టేట్ తెలుగు, తమిళ్ కానీ, మలయాళం కానీ, కన్నడ కానీ, హిందీ కానీ, మరాఠీ కానీ ఈ లాంగ్వేజ్ చూసుకున్నా తెలుగులో మంచి ఆదరిస్తున్నారు. బట్ తెలుగు మూవీస్ ఎందుకు అక్కడ దాకా వెళ్ళట్లేదు అంటారా? మీరు అంత ప్రమోషనల్ వైజ్ కానీ ఏది చూసుకోవట్లేదు అంటారా? లేదంటే జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు తెలుగు సినిమాలకి ఒక 8-9 అవార్డులు వచ్చినాయి అంటే తెలుగు సినిమా వెరీ ప్రోగ్రెసివ్. అందులో బలగం చిన్న సినిమానే, బేబీ చిన్న సినిమానే, స్టేట్లోనే పక్క స్టేట్లో కానీ పక్క లాంగ్వేజ్లో ఆ విధంగా రిలీజ్ అయ్యి కొంచెం తెలుగు సినిమాలో ఇప్పుడు పనిచేసే శ్రామికులు కానీ, పనిచేసే నిర్మాతలు కానీ, పనిచేసే దర్శకులు కానీ ఒక కసితో పనిచేస్తున్నారండి. సో ఇది అందరూ కలిసి పనిచేస్తే ఇంకా ముందుకెళ్తాం. అంటే టెక్నీషియన్లు ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళని తీసుకోవడానికి అవ్వట్లేదు. తీసుకున్నా సరే టెక్నీషియన్లు రానంటున్నారు అని కూడా వచ్చింది. దీని మీద అంటే ఏం చెప్తారు? ఇవన్నిటికీ సమస్యలకి ఈరోజు ఒక ప్రశ్నని మేము రైట్ చేసామండి. దీని ఆన్సర్ త్వరలోనే దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఫర్దర్గా దీన్ని మీరు ముందుకు ఎలా తీసుకెళ్తున్నారు? ఇంకా ఈ యూనియన్ కాకుండా గవర్నమెంట్ పరంగా కానీ ఈ విధంగా ఇదేనండి, వీ విల్ రైజ్ అవర్ వాయిస్, ద సొల్యూషన్ విల్ కమ్ ఈవెన్చువల్లీ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.